जय श्री हनुमान। అమ్మాయికి నువ్వే కాపాడాలి. నేనే పెట్టుకుంటాను లేరా? నేను పెడతాను. సరేనా పెట్టు. ఓకేనా? ఒకసారి బాబుకి దండం పెట్టుకు చేస్తాను. దండం పెట్టుకోండి. హల్లెలూయా హల్లెలూయా. అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్. అల్లా అల్లా దేవుడు అల్లా ఒక్కసారి దండం పెట్టుకు. جاء العيد بعز يسمو في أرجاء الدنيا. వీడు మీ దేవుళ్ళందరినీ ఒకేలా పూజిస్తున్నాడు, మనుషులందరినీ ఒకేలా ప్రేమిస్తున్నాడు. వాడికి ప్రేమించడం పూజించడం తప్ప ద్వేషించడం తెలియని మంచి మనసున్న మనిషి. వాడిని మీరందరూ కలిసి కాపాడండి. ఎక్కడ ఆగొచ్చా? ఎక్కేస్తాను. సరేనా? గుర్తు ఎక్కేస్తాను. వచ్చి ఏంట్రదా బాడది బాడి బాడలోంచి ఎక్కడ ఎక్కువ చిరాకు ఏమనుకున్నావు అసలు బాడీ చేయదవా. ఇప్పుడు అలాగున్నాం అనుకో కురిపేసేస్తా. కురిపేసేటా కూడా నడలేవు కదా. ఎక్కువ కురిపేసేస్తా మొత్తం ఒళ్ళంతా మొత్తం ఇవన్నీ కాళ్ళు నిండా కురిపే. కాలు కడుక్కుంది కానీ అక్కడ బూది కొడుకోమ్మా కొడుకో శుభ్రం కొడుకో. ఎంత బాడీ మొత్తం పుల్లుగా అయిపోయింది. కడుకో లేట్ అయిపోతుంది. పొలం వెళ్ళాలి మనం. బూతీలు నల్ల బూతీలు బూటీలు కొంటాలి. శుభ్రం కొడుకో. కొంటావా? కొంటాను. కురుకోవాలా? ఉండరా నీకు ఏం వస్తాను నేను. నువ్వు అలా నిలబడి బూతీలు మొత్తం అంతా రాజు మొత్తం అంతా మొత్తం అంతా వద్దు ఎక్కేస్తాను ఇలాగ ఎక్కేస్తాను. అది ఎందుకురా కాళ్ళు చేతులు ఇరిగిపోతాయి. పైకి ఎక్కేస్తాం. పైకి పడ్డామంటే కాళ్ళు చేతులు ఇరిగిపోతాయి. ఒకసారి ఎక్కుతాను. ఇగో మనం ఆ ఊళ్ళో చచ్చికట్టు పడిపోయాడు కదా. ఆ కొట్లు కట్టాడు చూడలేదు నువ్వు.
దిగు దిగు వెళ్ళిపోతాను నేను పనులు లేట్ అయిపోతుంది పొలంకి వెళ్ళాలి. వచ్చేద్దాను ఓకే జారీ రే కిట్టయ్య చెప్పు రా మా మొత్తం దేవుళ్ళు అందరినీ కోరుకున్నా ఏముండిపోయినట్రా నీ కోరిక? కోరిక ఏముందంటే మా రాజుకి మనశ్శాంతి ఇవ్వాలని అదొకట. ఇంకోటి మన ఇంటికి గోపాల గారు అమ్మాయి ఉంది కదా, అలా అయినా విడిచిపెట్టేసాడు కదా. ఆ అమ్మాయిని వాళ్ళు వచ్చి గోపాల గారు వచ్చి ఆ అమ్మాయిని తీసుకెళ్ళాలని మన చెట్టుగడికి దెబ్బలు తగ్గిగాడు పడిపోయాడు కదా. ఆడికి ఏమో దెబ్బలు తగ్గిపోయి మంచిగా అయిపోవాలని మన ఏమన్నా అలా బల్లోడు ఉన్నాడు కదా, బల్లోడు అలా ఉండి తాగేసి వచ్చేసి కుత్తేస్తున్నారు కదా, ఇలాగే కుత్తేస్తున్నారు కదా. ఆడు తాగులు మానేసి అటు అలానే బాగా చూసుకోవాలని. ఒరే నువ్వు నాకు మనశ్శాంతి కావాలని కోరుకున్నావు చూడు, నాకు నిజంగా దేవుడు నువ్వు కోరుకున్నంతకన్నా మనశ్శాంతి ప్రసాదిస్తాడు రా. ఆ చుట్టుపక్కల వాళ్ళ గురించి కూడా కోరుకున్నావు చూడు, వాళ్ళందరూ కూడా నేను పిచ్చేదమని అంటున్నారు రా. వాళ్ళు కాదురా, వాళ్ళు మంచి కోసం నువ్వు కోరుకున్నావు చూడు, నువ్వేరా మంచి దేవుడివి, నువ్వే నిజమైన దేవుడు రా. నేనే దేవుణ్ణి. రాజు రాజు ఇంకోటి కోరుకున్నాను. ఏంటది? రాజు ఇంకోటి కోరుకున్నాను. సిగ్గుపడకరా, ఏం కోరుకున్నావు చెప్పమ్మా, చెప్పు పర్లేదు. ఏంటంటే మన చుకుమారి గారు ఉన్నారు కదా, చుకుమారి గారు ఇంకా పెద్ద డైరెక్టర్ అయిపోయి నన్ను హీరో చేయాలని నాకు సిగ్గేస్తుంది. సిగ్గు దేనికిరా? సినిమా హీరోలు వాళ్ళు నటించి హీరోలు అవుతారు, నువ్వు రియల్ హీరోరా. నీకన్నా హీరో ఎవర్రా? నేను హీరోనా? నీకన్నా హీరో ఎవరు? అదే లేట్ అయిపోతుంది, పొలం వెళ్దాం. ఎరా బట్టలు మార్చిపోతే బట్టలు తెచ్చుకున్నాం కదా, మార్చుకుని వెళ్ళిపోదాం. మార్చేసుకుందాం. డాక్టర్ గారు వచ్చారంటే డాక్టర్ గారు డాక్టర్ గారు నమస్కారం అండి. డాక్టర్ గారు నమస్కారం రాజు గారు. మీరు కూడా మా స్నేహితులు కాబట్టి చెబుతున్నానండి, ఈ రోజు నుంచి పిచ్చోడన్న మాట అనకండి ప్లీజ్. సారీ రాజు గారు, అతని వల్ల మీరు ఏమైనా ఇబ్బంది పడతారేమో అలా అన్నాను. వాళ్ళ సొంత వాళ్ళే అతను భరించలేక వదిలిపెట్టేసి, నిజంగా మీలాంటి స్నేహితుడు కలగడం కిటగాడు అదృష్టం. అదేం కాదండి, అలాంటి కల్మషం లేని మంచి మనిషికి నేను స్నేహితుని అవ్వడం నాకు చాలా అదృష్టం. వాళ్ళు అమ్మాయి బ్రతుకుంటే ఈ అదృష్టం నాకు రాదు కదండి. సరేనండి, లంకలోకి వెళ్ళి వస్తాం. లైట్ మన బయటకుందా చూస్తాను. రాజు 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 ఏంటి? దా 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 ఏంటి చెప్పరా? దా ఏంటి చెప్పు. అది మన మోటార్ సైకిల్ వెనక లైట్ లేదు, పడిపోయింది. ఆ లైట్ ఎప్పుడు ఊడిపోయిందిరా, కొత్తది వేయించాలి. పడిపోయిందా? డాక్టర్ గారు లైట్ ఏం చేస్తాను. గొప్పడురా బాబు. సర్లేండి వెళ్ళండి, నాకు కూడా కొంచెం పని ఉంది, మళ్ళీ లంకలో పని ఉంది, మళ్ళీ వస్తాను. ఉంటానండి. ఓకే బాయ్. బండి బాగుంది, డాక్టర్ గారి బండి బాగుంది. ఇటే ఇందాక అలాగనే ఏమనుకోకే. ఇందాక అలాగన్నానని ఏమనుకోకే. సరే ఏమనుకోలే. సరే ఏమనుకోలే. బాగుంది, లైట్ బాగుంది,
అబ్బో ఇంకా ఇక్కడే ఉంటే ఈ కోట్లన్నీ పీకేసిలో ఉన్నాడు పిచ్చ నా కొడుకు. అరే తిన్నగనరా పడిపోతా. అరే బట్టలు మార్చుకోవడం మర్చిపోయారా? బండిలో ఉండి పట్టరేళ్ళు అక్కడ ఉంది బండి పట్టరా. బొరిచిపోయాడు బట్టలు చేస్తాను నేను. ఈ బట్టలు బొరిచిపోయాడంట. బట్టలు బట్టలు ఎక్కడ బండి ఎక్కడ పెట్టాడు. ఈ బట్టలు చొక్కాయ దుమాల లింగియ అన్ని మర్చిపోయాడు. ఈ రోజు అంటే అన్ని వచ్చా రాజు రాజు ఇగో బట్టలు ఇగో తెచ్చేసాను. వేసుకో చూడు నన్ను చూడా ఈ కాలు చూడు పట్టుకోమ్మా. పుట్టుకోనా పెట్టుకోనా కళ్ళు అవుతాయి. పెట్టు పట్టుకో పుట్టుకోనా పట్టుకో ఏం చర్య పట్టుకో. ఒరే కిట్టయ్య ఈ బట్టలు పట్టుకెళ్ళి బండిలో పెట్టి వచ్చాయమ్మా. బండిలో పెట్టి వచ్చాయమ్మా. జాగ్రత్త జాగ్రత్తగా వెళ్ళమ్మా. పెట్టుకుందాం అనుకున్నా కాళ్ళు పెట్టుకుందాం అనుకో. అరే కిట్ట జాగ్రత్తగా రా వంతుని పడిపోతాం. రాజు కొలు మూసుకొచ్చేస్తా. అమ్మో కొలు మూసేస్తే అలా. అబ్బో అబ్బో ఇది అమ్మ మెల్లిగా 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 అబ్బో మెల్లిగా మెల్లిగా అయ్యో అయ్యో